అమరావతి అభివృద్ధిలో ప్రభుత్వం కిందటేడాదే కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ పనుల్లో వేగం పెంచడం ద్వారా కొన్ని విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇక్కడ నా వెనక కనిపిస్తుంది మందడంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి నివాస గృహాలు. మొత్తం రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో 10 చోట్ల ఇలాంటి నిర్మాణాలు పూర్తి చేస్తూ ఉన్నారు. 5,000కు పైగా ఇళ్లను పేద మధ్యతరగతి ప్రజల కోసం నిర్మిస్తూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, నేలపాడు, అనంతవరం ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించనున్నారు. ప్రజాప్రతినిధుల కోసం 12 టవర్లు, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 6 టవర్లు నిర్మిస్తున్నారు. మొత్తం 432 ఫ్లాట్ల నిర్మాణం జరగనుంది. ఒక్కో ఫ్లాట్ను 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. షీర్వాల్ టెక్నాలజీతో వీటిని రూపొందిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు అన్ని ఫౌండేషన్లు అయ్యి సిల్క్ స్లాబ్లు వేస్తున్నాము. తర్వాత షీర్ వాల్స్తో మనకు మెటీరియల్ వచ్చి ఉంది. ఈ నెలాఖరు నుంచి షీర్ వాల్స్ టెక్నాలజీతో వాల్స్ వేస్తాము. ఏఎస్ క్వార్టర్స్ ఏమో 6 బిల్డింగ్స్, G+12 ఫ్లోర్స్, ఎమ్మెల్యే ఏమో 12 బిల్డింగ్స్, G+12 అయ్యి. ఇది ఇక్కడ 132 ఫ్లాట్స్, అక్కడేమో 288, టోటల్ 432 ఫ్లాట్స్ అండి. భారీ రిగ్గులు, క్రేన్లు, అధునాతన యంత్ర సామాగ్రితో నేలపాడు వద్ద జరుగుతున్న పనులు ఓ భారీ పరిశ్రమను తలపిస్తున్నాయి. నేలపాడు గ్రామం పక్కనే ఎన్జీఓల కోసం ఎల్ఎన్టీ సంస్థతో G+12 విధానంలో 22 టవర్లు నిర్మిస్తున్నారు. షాపూర్జీ పల్లంజీ మొత్తం 21 టవర్లను నిర్మిస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా 3 షిఫ్ట్లలో పనులు జరుగుతున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించగానే ప్రధానంగా వినిపించిన అభ్యంతరం కొండవీటి వాగు. వాగు నుంచి వరద ముప్పు ఉండడంతో 225 కోట్లతో ఎత్తిపోతల సిద్ధమైంది. వాగు కృష్ణానదిలో కలిసే చోట ఒకేసారి 10,000 క్యూసెక్కులను బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో వరదపోటు ఉన్నప్పటికీ ఇబ్బంది లేకుండా మోటార్ల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నారు. బకింగ్హామ్ కాలువలోకి నీటిని మళ్లించేందుకు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు. కొండవీటి వాగులోకి వరద నీటిని తగ్గించేందుకు ఎగువన 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇది స్టోమ్ వాటర్ డ్రైన్ అంటారు దీన్ని. స్టోమ్ వాటర్ డ్రైన్ అంటే ఇది సైజుని బట్టి అంటే వాటర్ ప్రెషర్ బట్టేసి ఈ ఏరియాకి ఎంత ప్రెషర్, ఈ ఏరియాకి ఎంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వాటర్ ఫ్లోయింగ్ బట్టేసి సైజులు పెరుగుతుంటాయి, సైజులు తగ్గుతుంటాయి. ఇది వచ్చేసి టోటల్ దీంట్లో వచ్చేసి 11 క్రాసింగ్స్ ఉన్నాయి. అంటే ఈ డ్రైన్ కనెక్షన్ క్రాసింగ్స్ అనమాట. ఆ క్రాసింగ్ కూడా టోటల్ వాటర్ వచ్చి కొండవీటి వాగులోకి వెళ్ళిపోతాయి. అది అమరావతిలో 50% మంది ప్రజా రవాణా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకొనున్నారు. నగరం మొత్తానికి 24 గంటలు నిరంతర విద్యుత్ ఉండేలా భరోసా కల్పిస్తున్నారు. ప్రతి 10,000 మంది జనాభాకు ఓ 40 పడకల ఆసుపత్రి ఉంటుంది. అన్ని అత్యవసర సేవలు 5 నిమిషాల్లో అందేలా ఉంటాయి. ప్రస్తుతం రాజధానిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు వైద్య సౌకర్యాలు, సామాజిక పింఛన్లు అందిస్తున్నారు.